అస్సలాము అలైకుం. ఈరోజు అయితే జుమ్మా అయితే ఇంకా మనం ప్రతిరోజు జుమ్మాని కాదు మామూలు రోజైనా కానీ సరే ఏదైనా కానీ సరే మనం తినే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ లేని వాటికి కొద్దిగా వాళ్ళ కడుపు గురించి మనం ఆలోచించి మనం కొద్దిగా పెట్టామనుకోండి దాంట్లో చాలా అంటే చాలా బరకత్ ఉంటుంది. అలాగనేసి అదొకటే కాదండి, ప్రతిరోజు నమాజ్ చేయండి. జిమ్మా అని చాలామంది ఇంపార్టెంట్ జుమ్మా రోజే నమాజ్ చేస్తారు, జుమ్మా రోజే శుభ్రాలు చేసుకుంటారు. అది కరెక్ట్ కానే కాదు. ప్రతిరోజు ఇల్లు శుభ్రం చేసుకోండి, ప్రతిరోజు మీరు స్నానాలు చేసేసి శుభ్రంగా ఉండండి, ప్రతిరోజు నమాజ్ 5 పూటలు చేయండి, ప్రతిరోజు నమాజ్లో దువా చేయండి. అది మీకు బరకత్ ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా అంటే చాలా మంచిది. మంచి నెగిటివ్ అనేది ఉంటుంది, పాజిటివ్ అనేది ఉంటుంది. నెగిటివ్ అనేది మనకు తరిమి కొట్టేస్తుంది. అందుకనేసి ఎప్పుడైనా కానీ సరే చాలామంది నేను ఆలోచిస్తుంటాను, జుమ్మా రోజే నమాజ్ చేస్తుంటారు. జుమ్మా అనేసి చాలా ఇంపార్టెంట్గా వంటలు కూడా చేసి తింటారు. అది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారేమో, మీ వరకు అది కరెక్ట్ కావచ్చు. కానీ ప్రతిరోజు నమాజ్ చేయడం మాత్రం అల్లాహు తాలా మనకు ఒకటి పేరు అనేది పెట్టారు, 5 పూట్ల నమాజ్ అనేది. అందుకనేసి ప్రతిరోజు 5 పూట్ల నమాజ్ అయితే ఖచ్చితంగా చదవాల్సిందే. నమాజ్ మాత్రం మీరు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదలకండి. ఏ బాధ ఏ కష్టాలు వచ్చినా కానీ సరే మీరు నమాజ్ మాత్రం వదలకండి. మీ బాధలు చెప్పుకోవాలంటే ఇంకా నమాజ్ చేసినప్పుడు మీరు వేడ్చి దువా చేయండి. మీ ఒక్కొక్క మాట అల్లాహు తాలా కరెక్ట్గా ఆలోచిస్తారు తెలుసా, చాలా బాగా ఆలోచిస్తారు మీ గురించి. మీరు అనుకుంటుంటారు మేము ఇంత నమాజ్ చేస్తున్నాం, మాకు నమాజ్ అసలు దువావా కుబ్బులు అవడమే లేదనేసి. 100% అవుతుందండి, అవ్వదని కాదు. కాకపోతే ఇంకా అల్లాహు తాలాకు మనం ఏడ్చి దువా చేస్తుంటే ఇంకా ఎంత ప్రేమ అంటే ఇంకా ఏడల్లా నా బంది అనేసి అలా ఎదురు చూస్తూనే ఉంటారు. అందుకనేసే మనం ఏం చేయాలంటే ఓపిక, మన దగ్గర ఓపిక అనేది ఉండాలా, సహనం అనేది ఉండాలా. మనం ప్రతిరోజు నమాజ్ చేసి మనం దువా చేస్తూ ఉంటే ఇంకా అల్లాహు తాలా ఒక్క రోజు కాకపోతే ఒక రోజు మనం అనుకున్నది సాధిస్తాము. ఖచ్చితంగా మనకు ఏం కావాలని అది మనకు తెలుసు. మనకన్నా ఎక్కువగా అల్లాహు తాలాకు తెలుసు. అందుకనేసే మీరు కూడా ఇళ్ళల్లో నమాజులు చేయండి, మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి నమాజ్ చేయండి అనేసి. నమాజ్ చేయడంలో బర్కత్ ఉంది, చాలా మంచిది. ఒకరి మీద ఒకరి ప్రేమ అభిమానం కూడా ఎక్కువగా అవుతాయి. ఎందుకంటే నమాజ్ చేయడం వల్ల మనం ఎక్కువగా అల్లాహ్ పైనే ఎక్కువగా ప్రేమ ఉంటుంది కదా. అందుకనేసి పక్కనున్న మనిషి మీద ద్వేషం అనేది ఉండదు అనమాట. కొద్దిగా ఎంత ఉన్నా కానీ సరే తగ్గిస్తూ వస్తామన్నమాట, ఒక కంట్రోల్లోకి వస్తాము. అలాంటి ఫ్యామిలీలు చాలా ఉన్నాయి. మీరు కూడా అలాగ చేయండి. మీరు కూడా అలా చేయడం వల్ల మీ ఇంట్లో చాలా మంచిది జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దువాలో మీ అందరి కోసం నేను యాద్ చేస్తాను. అల్లాహ్ హాఫీజ్.